దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. మనమందరం ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రారంభ ప్రార్థన చేసుకొని ఆరాధన మొదలు పెట్టుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ఎవరైతే ఏ స్థలాల్లో ఉన్నారో అక్కడ ఏకీభవించండి. స్తోత్రం 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 పరిశుద్ధ వందనాలు తండ్రి, వందనాలు జీవాధిపతి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా డాడీ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడో డాడీ, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా డాడీ, నీకే వందనాలు. అయ్యా ఈ పరిశుద్ధ దినమున తండ్రి మేము ఆరాధన చేసుకుంటుండగా డాడీ, నీకే వందనాలు నింపండి తండ్రి. అయ్యా డాడీ, ఈ ఆరాధన చేస్తుండగా డాడీ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకం వేస్తు నామమున ఇప్పుడే దిగును గాక. ఆమేన్. డాడీ వందనాలు చెల్లిస్తున్నాను. డాడీ మంచిగా ఏకీభవించును గాక. ఆమేన్. డాడీ పరిశుద్ధాత్మ నీకే వందనాలు. నీ అభిషేకం మమ్మల్ని కుమ్మరించును గాక. ఆమేన్. డాడీ నీకే వందనాలు, 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 వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. థాంక్ యూ లార్డ్. అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని ఇప్పుడే ఆశీర్వదించబడును గాక. ఆమేన్. అభిషేకం వారి మీద కుమ్మరింపబడును గాక. ఆమేన్. డాడీ నీకే వందనాలు చెల్లిస్తున్నాను డాడీ. అయ్యా డాడీ నీకే వందనాలు, వందనాలు, వందనాలు. అయ్యా డాడీ నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా డాడీ నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా డాడీ ఈ ఆరాధనలో డాడీ నీవే మా తోడుండి నడిపించును గాక డాడీ. అయ్యా పరిశుద్ధాత్మ నీకే వందనాలు చెల్లిస్తున్నాను డాడీ. ఏ బిడ్డలు ఈ ఆరాధనలో పాల్పొందుతున్నారో డాడీ, యేసు నామములో ఇప్పుడే వారి మీద దిగును గాక డాడీ. అయ్యా డాడీ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ వందనాలు. అయ్యా డాడీ నీకే వందనాలు చెల్లిస్తున్నాను డాడీ. యేసు నామములో అడిగి పొందుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనమందరం ఒక పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. మరణమైన సమయెదురైన బెదిరిపోని విశ్వాసులం. మా యేసుడే మా
ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ పరిశుద్ధ సమయంలో మనం అందరం ఆయన సన్నిధిలోనికి వెళదాం, ఆరాధనలోకి వెళదాం. ప్రతి ఒక్కరు మీరున్న స్థలముల్లో ఆయన సన్నిధిలో ఏకీభవించి ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. సజీవుడు అయిన డాడీ నీకు వందనాలు, వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ మహిమ మహిమ. ఓ డాడీ వందనాలు, 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 స్తోత్రములు చెల్లిస్తున్నాం. డాడీ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధమైన సమయంలో నిన్ను ఆరాధించడానికి ఎవరెవరు ఏ బిడ్డలైతే ఏ స్థలములలో కూర్చొని ఉన్నారు ప్రతి ఒక్కరిని మీరు స్వాధీనపరచుకోనండి. బలమైన నీ అభిషేకం ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చును గాక. నిన్ను ఆరాధిస్తుండగా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తుండగా బలమైన నీ సన్నిధిని అనుభవించుదురు గాక. థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్, నీకు మహిమ చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. నీకే మహిమ కలుగునుగా. ప్రతి ఒక్కరు ఆరాధనలోకి వెళదాం. థ్యాంక్ యూ జీసస్. నీ రూపం నాలోనా ప్రతిబింబమై వెలుగని, నీ ప్రేమ నీ కరుణ నా హృదిలో నా ప్రవహించని, నీ రూపం నాలోనా ప్రతిబింబమై వెలుగని,
పరిశుద్ధాత్ముడా ఓ రేప షేప రబ స్వాధీనపరచుకోండి ప్రభు. నీ రూపము ప్రతి హృదయములో నాయన ముద్రించబడాలి ప్రభు, ముద్రించి ఉండాలి నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఓ గ్లోరీ టు యు మాస్టర్. అవును తండ్రి, నీ రూపము ఏ హృదయములో ముద్రించబడి ఉంటుందో డాడీ, yes, వారిని అక్కున చేర్చుకుంటున్నావు, వారితో నీవు ఉంటున్నావు, వారిలో జీవిస్తూ ఉన్నావు, నీ వెలుగు వారిలో ఉంటుంది డాడీ. నీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. లోరీ బషేకేటి లిబర్ రే బషేకేర బషందర లబ. లైవ్ ప్రోగ్రామ్ చేసిన ప్రతి బిడ్డని స్వాధీనంలోకి వచ్చుదురుగాక. ఈ ఆరాధనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను నీ బలమైన అభిషేకముతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్ ఆమేన్ జీసస్. బ్లండర్ రి బషేకేర ఓ ప్రైజ్ యు జీసస్. ప్రతి బిడ్డ అయ్యా వాచ్ చేస్తున్నాడు, ఈ యొక్క లైవ్ ను చూస్తున్న ప్రతి బిడ్డ నా ప్రభువా యేసు నామములో పరిశుద్ధాత్మ ప్రభావం స్వాధీనపరచుకొనును గాక. యేసు నామములో స్వాధీనపరచుకొనును గాక. ఫిల్ విత్ ద పవర్ ఇన్ జీసస్. యేసు నామములో ఇదిగో నీ ప్రభావపు శక్తి చేత నింపబడును గాక. ఆమేన్. ఓ గ్లోరీ టు జీసస్. లెంట్రోలి మషంతరాలి బ్రహ్మశంతర. థాంక్ యూ హోలీ స్పిరిట్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ లార్డ్. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, అందరం కలిసి పూర్ణ బలముతో
వచ్చును గాక. ఓ డాడీ డాడీ వందనాలు 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 యేసయ్య. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే చెల్లిస్తున్నాం డాడీ. డాడీ స్వాధీనపరచుకోనండి, సర్వ శరీరమును స్వాధీనపరచుకోనండి, ప్రతి దేహముని స్వాధీనములకు వచ్చును గాకని ప్రార్థిస్తున్నాను. ఓ డాడీ వందనాలు వందనాలు వందనాలు. మనల్ని మనం సమర్పించుకుందాం ఆయనకి. మీ సర్వ శరీరమును ఆయనకి సమర్పించుకోనండి. ఓ బలమైన అభిషేకము దిగుతుండగా ఓ డాడీ నీకు వందనాలు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. డాడీ వందనాలు, డాడీ వందనాలు. యేసయ్యానికి మహిమ కలుగును గాక. ఓ డాడీ డాడీ వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా. అయానికి మహిమ కలుగును గాక. ఓ సర్వోన్నతమైన శక్తి ప్రతి ఒక్కరిని ఆవరించును గాకని ప్రార్థిస్తున్నాను. ఓ నీ బలమైన ప్రసన్నతతో నింపబడును గాకని ప్రార్థిస్తున్నాను. సర్వోన్నతమైన శక్తి వారిని ఆవరించును గాకని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. డాడీ నీకు వందనాలు, యేసయ్యానికి వందనాలు. యేసయ్యానికి మహిమ కలుగును గాక. ఓ సజీవుడైన దేవానికి మహిమ కలుగును గాక. డాడీ నీకు వందనాలు, యేసయ్యానికి వందనములు. సర్వోన్నతుడానికి మహిమ కలుగును గాక. సజీవుడైన దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఓ డాడీ డాడీ వందనాలు వందనాలు వందనాలు. యేసయ్యానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మానికి మహిమ కలుగును గాక. ఓ నీకు మహిమ కలుగును గాక. ఓ డాడీ నీకు మహిమ కలుగును గాక. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే
పరిశుద్ధాత్మానికి మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తున్నాం డాడీ. థ్యాంక్ యూ జీసస్ డాడీ, నీకు వందనాలు వందనాలు వందనాలు. ఓ సజీవుడ వందనాలు వందనాలు. ఓ డాడీ నీకు మహిమ కలుగును గాక. ఓ డాడీ నీకు మహిమ కలుగును గాక. ఈ ఆరాధనలో ఏకీభవించిన ప్రతి శరీరము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ స్వాధీనములను వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాను. సర్వ శరీరములు నీ మహిమతో నింపబడును గాక అని ప్రార్థిస్తున్నాను. ఓ నీ నూతనమైన శక్తిని పొందుకొను గాక అని ప్రార్థిస్తున్నాను. ఆరోగ్యము కలుగును గాక, ఆశీర్వాదము కలుగును గాక, నూతనమైన శక్తిని రిలీజ్ చేస్తున్న యేసు నామములో ఇలా కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. ఓ డాడీ డాడీ వందనాలు. ఓ డాడీ వందనాలు చెల్లిస్తున్నాను. థాంక్ యూ వండర్ఫుల్ గాడ్. ఓ రబా బాబా బాబా బాబా. ఓ రియా షకేలి రబా షల్ల రబా. ఎలో మసి గ్లోరీ మా షకే. ఎనా రియా షకేలి మరా షందర రబా. ఓలా రిబా షకే మసి గ్లోరీ అంటే. ఎలో రిబా షందర రబా షకే. ఎలో మసి గ్లోరీ రబా షందర. ప్రతి ఒక్కరు అనుభవించుతారు. ఓ రియా షకేలి రబా షందరి వలరా. ఎలా రిఖా మసకేన వరియాండెతే. ఎలో బ్రషకే ఆత్మని ప్రభావపు సన్నిధి మీ వద్ద ఉన్న దేవుని బిడ్డలారా. మీ హృదయం తెరచుకు దేవుని వైపు తిరిగినప్పుడు ఇదిగో ఆయన ప్రభావపు సన్నిధిని ఆవరిస్తూ ఉంది. నీ పరిశుద్ధముగాను అనుకూలంగా దేవునికి నిలబడినప్పుడు ఆయన మహా ప్రసన్నత నిన్ను కమ్ముకుంటుంది. ఇదిగో ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు నా ప్రభువా ఇదిగో ఈ మహిమను అనుభవించుదురు గాక, నీ ప్రసన్నత అనుభవించుదురు గాక, నీ ప్రభావ శక్తిని పొందుదురు గాక. థాంక్ యూ హోలీ గోస్ట్. యేసు నామములో ప్రతి ఒక్కరు యేసు డాడీ పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవించారు. ఏ ఒక్కరు విడిచిపెట్టబడకూడదు ప్రభువా. ఏ ఒక్కరు విడిచిపెట్టకూడదు ప్రభువా. ప్రతి బిడ్డ నింపబడును గాక, ప్రతి బిడ్డ ఆశీర్వదింపబడును గాక. యేసు నామమున ఇప్పుడే ఎవరెవరు వాచ్ చేస్తున్నారో ప్రతి బిడ్డ ఆశీర్వాదము పొందుకొను గాక. థాంక్ యూ జీసస్. వారి హృదయములు నా ప్రభువా నీ వైపు తిప్పినప్పుడు నాయనా నీ ఆశీర్వాదం నీ వెలుగు వారిపైకి దిగి వస్తుందండి. ఓ గ్లోరీ టు యు మాస్టర్. మహా పరిశుద్ధతను అనుభవించాలని ఆశ కలిగి ఉన్నటువంటి నలుగురిని దేవుడు చూపిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మని ప్రభావపు సన్నిధి మీతో ఉన్నది. ఇదిగో మీ మనస్సును స్వాధీనము చేయి, స్వాధీనము చేయి. ఆయన ఇదిగో నీతో నిలబడి ఉన్నాడు, నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. నీ విశ్వాసము కొలది నువ్వు ఆయనను చూడగలుగుతున్నావు. దేవుని ప్రసన్నతను ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని ఆవరిస్తూ ఉన్నాడు. నిర్లక్ష్యంగా ఉండదు నా ప్రియ సహోదరి. ఎల్లో ప్రేలో సిక్కే మేరే కెలకెరే ఎనవరి అందరి వర సిక్కంతరి వలరబా ఎల్లో ప్రేలో సిక్లౌరిమా. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఆవరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నత ఇదిగో మీ మీదకి దిగి వస్తున్నది. ఎల్లో మసిక్లౌరియా షకే ఓరి బాబా బాబా. సర్వ శరీరములకు ఇప్పుడే ఆరోగ్యము కలుగుతుంది. ఈ సర్వ శరీరములు నూతన శక్తి మీరు పొందుకోవచ్చున్నారు. రిబా షకే ఎల్లో రిబా షల రిబా బాబా బాబా ఓ రియా షకేల్ రసెక ఎల్లో రియా సెకందరి వల ఎల్ల మసిక్లౌరికా ఎల్ల మసికే ఎల్ల మసికెలే ఎల్ల మసికెలే. పరిశుద్ధాత్మనికి వందనాలు, పరిశుద్ధాత్మ వందనాలు. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ వండర్ఫుల్ గాడ్, థాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. పరిశుద్ధాత్మనికి మహిమ. ఓ నీకే మహిమ కలుగును గాక. సర్వోన్నతమైన శక్తి ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆవరించును గాక. ఓ డాడీ నీకు వందనాలు వందనాలు వందనాలు. ఓ నీ బలమైన హస్తము ప్రతి ఒక్కరి మీద దిగి వచ్చును గాక. ప్రతి ఆందోళన కొట్టివేసిన నేస్తున్నాను, ప్రతి రోగమును కొట్టివేసిన నేస్తున్నాను. ఓ సర్వ శరీరములకు స్వస్థను ప్రకటిస్తున్నాను ఇప్పుడే.
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇదిగో ఆశ కలిగి ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఇప్పుడే మీ ఆశను దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు. ప్రతి కుటుంబంలో సమాధానము రిమషకెల్ బరవసి కంతరవల ఓ రిమషకే ఓ రవషల రియాసకే ఎల్లరవసి కంతరవల. ఓ డాడీ నీకు వందనాలు వందనాలు. ప్రతి కుటుంబంలోనికి నీ మహిమ దిగును గాక, ప్రతి కుటుంబంలోనికి నీ మహిమ దిగును గాక. నా సమాధానాన్ని పుట్టిస్తున్న అంధకార క్రియ నజరేయుడైన యేసు నామములో ఇప్పుడు విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, ఆరోగ్యము కలుగును గాక, సమాధానం వచ్చును గాక, నెమ్మది కలుగును గాక. ఆందోళన పుట్టించే అంధకార కుయుక్తులను నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే లయపరుస్తున్నాం డాడీ. ఓ డాడీ వందనాలు. మా దేశముకు విడుదల ప్రకటిస్తున్నాం, మా రాష్ట్రంలోకి విడుదల ప్రకటిస్తున్నాం. సమాధానం వచ్చును గాక, నెమ్మది వచ్చును గాక, ఆరోగ్యము కలుగును గాక, విడుదల కలుగును గాక, శాంతి కలుగును గాక. ఓ డాడీ నీకు వందనాలు వందనాలు వందనాలు. ఓ రబా బాబా బాబా. ఓ డాడీ డాడీ వందనాలు వందనాలు వందనాలు. థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. యు ఆర్ డూయింగ్ వండర్ఫుల్ మిరకిల్స్ ఇన్ జీసస్ నేమ్. ఓ రబా బాబా బాబా. ఓ రికా రికా షెరే రియాసకే ఎల్లరవ షందరి వలవర. పరిశుద్ధాత్మనికి మహిమ కలుగును గాక. ఓ డాడీ ప్రతి ఒక్కరిని మీరు ఆవరించినందుకు వందనాలు. నీ బలమైన సన్నిధిని కుమ్మరింపజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యానికి మహిమ కలుగును గాక. అయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారో వారి దేహములన్నీ నీ స్వాధీనంలోకి వచ్చును గాక, వారి దేహములను నీ మహిమతో నింపబడును గాక, వారి దేహములని అభిషేకం దిగి వచ్చును గాక. తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. డాడీ నీ లేఖన భాగంలోని వెలుచుండగా ప్రతి ఒక్కరిని నీ వాక్కు చేత బాగు చేయండి. పరిశుద్ధాత్మ వింటుండగా అద్భుతములు జరుగును గాక, వాక్యం వింటుండగా నూతనమైన క్రియలు జరిగింపబడును గాక. ఈ వాక్కు వెళుతున్న ప్రతి హృదయంలోకి సమాధానము వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. డాడీ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ నీకే మహిమ చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి మేము అడిగినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. అందరికీ వందనాలు. Praise you, Holy Spirit. థ్యాంక్ యూ లార్డ్. Jesus. మనమందరము వాక్య భాగంలోనికి వెళదాం. ప్రతి ఒక్కరు మీ బైబిల్స్ తీసుకొని కూర్చోండి. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతములు చేయబోతున్నాడు. దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో నూతనమైన క్రియ చేయబోతున్నాడు. ఎవరు నిర్లక్ష్యముగా ఉండకుండా ప్రియ దేవుని బిడ్డలారా ఆ ప్రసన్నతను, అభిషేకాన్ని మీరు అనుభవించండి. ఆ బలమైన శక్తిని మీరు పొందుకోనండి. ఆ నూతనమైన శక్తిని మీరు అనుభవించాలంటే జాగ్రత్త కలిగి ఈ వాక్య భాగాన్ని రిసీవ్ చేసుకోనండి. ఆయన బలమైన అభిషేకం మీరు పొందబోతున్నారు. ఈ దినమున అద్భుతములు మీరు చూడబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. Thank you, Holy Spirit. Thank you, Jesus. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. సజీవుడవై ఉన్న యేసయ్యానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. Really worshipere rima kororobo. Oh, praise you, Holy Ghost. Jesus. Rali karariya shandara. ఈనాడు పరిశుద్ధ దినమునకై, పునరుద్ధాన దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రోమీయులకు రాసిన పత్రిక, పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక. హల్లెలూయా హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము హల్లెలూయా. yes 11, 12 వచనములను మనము చదువుగా విందాము. హల్లెలూయా. yes రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11, 12 వచనములను చదువుగా విందాము. స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ వి థాంక్ యు. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక
మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ హోలీ స్పిరిట్. Thank you Jesus. Lettere riba shentara raba baba. Oreli klantoro ribo shentara leba. Thank you Jesus. Stotram. Likara riba shentara leba shentara leba. Thank you Jesus. Soreli va shekerima. Thank you Holy Ghost. Nike mahima చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ నీకు స్తుతి చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పరిశుద్ధ నామమునకై యేసయ్యా నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ లేఖన భాగములను మేము నాయనా ఇదిగో ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్ముడా నీ ప్రభావము మా పైకి వచ్చును గాక. థ్యాంక్ యూ లార్డ్. వినుచున్న ప్రతి హృదయము మీరు పట్టుకొందురు గాక. తండ్రి నీకు వందనములు చెల్లిస్తున్నాను. నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. యేసయ్యా నేను కాదు ప్రభువా, నీ చేతిలో ఒక పనిముట్టుగా నన్ను వాడుకోమని అడుగుతా ఉన్నాను. నా మాట నా ఆలోచన నా తలపు కాదు కానీ తండ్రి నీ చిత్తము నీ మాట నాయన సూటిగా తేటగా మాతో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి మేమడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున 11వ వచనాన్ని మనము జాగ్రత్తగా గమనిద్దాం. మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. ఒక నిమిషం ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మీరు కాలమును ఎరగాలి ఒకటి. రెండవది నిద్ర మేలుకోవాలి. మూడవది మేలుకొనడం ఎలాగూ మేలుకుంటున్నావో అలాగూ నువ్వు చేయవలసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డలారా, యాక్చువల్ గా ఈ రోమా పత్రిక క్రీస్తు శకం 60వ సంవత్సరంలో రాయబడింది. అప్పుడే పరిశుద్ధ పౌలు రోమీయులను మరియు కొరింథీయులను దృష్టిలో పెట్టుకొని ఇదిగో ఈ యొక్క రోమీయులకి పత్రిక రాస్తూ ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మనం గమనిస్తే మీరు కాలములను ఎరిగి. yes హల్లెలూయా. చూడండి, మనకు అనేక కాలములు వస్తున్నాయి, కానీ ఇక్కడ కాలము అనగా దేవుని ప్రియమిట్లారా జాగ్రత్తగా గమనిస్తే ఈ కాలము ఇది చీకటి కాలమై ఉన్నదని ఆయన ఉద్దేశం ఇక్కడ. హల్లెలూయా. అవునా, ఇది చీకటి కాలమని ఎలా తెలుస్తుంది మనకు? మరి ఎస్, మీరు నిద్ర మేలుకొని, అవునా, నిద్ర మేలుకొని వేలైనది అని తెలుసుకోవాలి. మనకు నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిద్ర మేలుకొని వేలైనది, అవునా. తర్వాత కాలమును ఎరిగి ఉండాలి. కాలమును ఎరిగిన వాడు నిద్ర మేలుకొని ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇంకా కాలమును గుర్తించలేదా? అయితే ఈ సమయమున మీరు ఒక మాట జాగ్రత్తగా గమనించండి. ఇందులో ఒక 11వ వచనములో చాలా జాగ్రత్త కలిగి ఆలోచిస్తే ఒక మర్మమును దాచిపెట్టి రాస్తా ఉన్నాడు. మనము విశ్వాసుల అయినప్పటికంటే, అక్కడ మాట రాయబడి చూసారా? ఏ దినమున నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావో ఆ దినమున కంటే కూడా, మాట చదవండి, ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. సమీపముగా ఉన్నదా? మరి సమీపముగా ఉన్నది. హల్లెలూయా. ఈ మాట చాలా జాగ్రత్త అండి. రక్షణ ఇప్పుడు ఎక్కడ ఉందంట? మరి సమీపముగా ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మరి మరి సమీపముగా ఉన్నటువంటి ఈ రక్షణను ఎంతవరకు మనము స్వాధీనపరుచుకోగలం? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ గ్లోరీ టు యు మాస్టర్. అయితే కాలమును ఎరిగి ఉండాలి మొదటగా. మరి ఈ కాలమును ఎలాగో ఎరిగి ఉండాలో మనకు అర్థం కావాలి అని అంటే, తెస్సలోనియులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము. హల్లెలూయా. ఓ గ్లోరీ టు యు మాస్టర్, నీకు వందనములు చెల్లిస్తున్నాం. చూడండి, 5వ అధ్యాయము 5వ మాట నుంచి చూద్దాం మనం.
మీరందరూ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను, ఆమేన్, మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు. పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చూసినట్లయితే మీరందరూ వెలుగు సంబంధులు, ఆమేన్, పగటి సంబంధులనై ఉన్నారు. వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి పౌలు ఏం మాట్లాడుతున్నారంటే, కాలమును ఎరిగి మేలుకొనండి, నిద్ర మేలుకొను వేళాయినది అని ఆయన చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇది నిద్ర మేలుకోవాలి అనే సమయాన్ని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనం ఎవరమో మనకు తెలియాలి. అనేక సందర్భాలలో మనం అనుకుంటాం, నేను విశ్వాసిని కదా, నాకు సరిపోతుంది, నేను విశ్వసించాను అనుకుంటాం. కానీ ఇక్కడ లేఖన భాగం రాయబడింది 11వ వచనం, రోమా 13:11లో అక్కడ రాయబడిన మాటను మనం చూస్తే, రెండో మాట నుంచి చదవండి. అక్కడ మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. సరే, ఇక్కడ పౌలు గారు క్లియర్ గా ఒక మాట రాసి పెడుతున్నాడండి మన కొరకు ప్రత్యేకంగా. అలో దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం గమనిస్తే రక్షణ మరీ సమీపముగా ఉన్నది. మరి సమీపముగా ఉన్న రక్షణని నీవు పొందగోరుచున్నావా? అవునా? ఆయన అంటున్నాడు, మీరు అక్కడ ఒక మాట రాయబడింది, నువ్వు విశ్వాసివి, అవునా, మనము విశ్వాసులమైనప్పటికంటే అంట. ఆ కంటే మాట రాయబడింది చూసారా? విశ్వాసులమైనప్పటికంటే అనే మాట ఉంది. ఆ విశ్వాసులమైనటువంటి అందరికంటే ఎప్పుడైతే నువ్వు యేసును అంగీకరించావో అప్పటికంటే ఇప్పుడు ఇంకా నీ సమయము చాలా విలువైనది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు ఇది చాలా విలువైనది అని అంటే, నువ్వు విశ్వసించావు, ఆ దినమున యేసు ప్రభు సొంత రక్షకునిగా అంగీకరించావు, రక్షకునిగా అంగీకరించావు. చూడండి ఇక్కడ, హలో, రక్షకునిగా అంగీకరించావు. ఆమేన్. కానీ ఇక్కడ చెప్తున్నమాట, ఇప్పుడు చెప్తున్నా, విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ. హల్లెలూయా. ఏముందన్నమాట? ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నది. హల్లెలూయా. దేవుని ప్రియబిడ్డలారా, ఈ రక్షణ మరీ సమీపముగా ఉన్నదని మనందరికీ తెలుసు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరీ సమీపముగా ఉన్న ఈ రక్షణను పొందుకోవాలి. ఒక్కోసారి ఇది రెండు రకాలుగా మనం చూడొచ్చు. కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు రాకడ గురించి ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి ఈయన సిద్ధపడమని కూడా మాట్లాడుతుంది. ఎప్పుడు రాశాడు ఈ పత్రిక అంటే, క్రీస్తు శకం 60వ సంవత్సరంలో రోమీలకు రాసి ఉన్నాడు ఈ మాట. ఆ దినములలోనే ఆయన రాసుంటే 2000 సంవత్సరాల క్రితమే ఈ పత్రిక రాయబడి ఉన్నది. అది ఇప్పటికీ మనకు వర్తిస్తూ ఉంది. ఆయన అడుగుతున్నాడు, నువ్వు యేసుక్రీస్తు ఎంతో విశ్వాసం ఉంచావు ప్రియ బిడ్డ, మరి నీ రక్షణ ఇప్పుడు సమీపంగా ఉంది. ఎట్లా సమీపంగా ఉందంట? మరీ సమీపంగా. అయితే ఈ సందర్భములో నువ్వు కాలమును ఎరిగి ఉండాలి, నువ్వు నిద్రను మేలుకోవాలి. హల్లెలూయా. నువ్వు నిద్ర మేలుకోనే సమయమైంది. చాలా మంది అనుకుంటున్నారు, నేను నిద్ర పోవట్లేదు అనుకుంటున్నారు. దేవుని బిడ్డ, ఈ నిద్ర అనేక సందర్భాలలో చూస్తే కొంతమందికి పనియే దైవం అంటారు. వారు చేసే పనే వారికి తప్ప ఇంకొకటి ఉండదు. కొంతమంది నిద్రమత్తులుగా నిద్రపోతూనే ఉంటారు. ఇంకొంతమంది చూస్తే వారు ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారంటే ఇంకోటి వాళ్ళకు ధ్యాస ఉండదు. ఎస్, మరి కాన్సన్ట్రేషన్ మంచిదే కదా, వెరీ గుడ్. అయితే దేవుని ప్రియ బిడ్డలారా, మీరు గమనించండి, ఇక్కడ యోహాను సువార్త మొదటి అధ్యాయము 4-5 వచనాలను మనం చూస్తే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆమేన్.
ఆ జీవము ఏమై ఉన్నది? మనుషులకు వెలుగై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు చదవండి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. థాంక్యూ హోలీ స్పిరిట్. థాంక్యూ హోలీ స్పిరిట్. డాడీ నీకు వందనాలు. చూడండి, ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు ఏమై ఉన్నది? వెలుగై ఉన్నది. ఇప్పుడు నువ్వు గమనించు, విశ్వాసినై ఉన్నానని చెప్పుకుంటున్నావేమో, మరి ఆ జీవము నీలో వెలుగును పుట్టించాలి. ఆమేన్. యు ఆర్ ద లైట్ అంటున్నాడు యేసుక్రీస్తు. నువ్వు వెలుగై ఉన్నావు అంటున్నాడు. ఆయన ఇచ్చిన జీవం మనలో వెలుగై ఉన్నది. ఈ వెలుగు నిద్రపోతుందేమో, ఈ వెలుగు ఆరిపోతుందేమో, ఈ వెలుగు నీ యొక్క పరిస్థితుల మీద, నీకున్న సిచ్యువేషన్స్ మీద నువ్వు పెట్టి దాని మీదనే ఉంటున్నావేమో. లోకమే నీకు ధ్యాస అయిపోయి ఉందా? యేసుక్రీస్తు ఇచ్చిన వెలుగు నువ్వు వెలిగించుకోవాలి. దేవుని ప్రియబిడ్డలారా, మీరు ఇంకా గమనించండి, ఇక్కడ మన చూడండి, మనుషులకు వెలుగై ఉండను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండను. ఈ మాట మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈ లోకములో ఉన్నదంతా ఎవరు? మనుషులు. లోకం అనగా ఈ సృష్టి అంతా కలిపితే లోకం అవుతుంది. ఈ లోకములో ఉన్నది దేవుని వెలుగును పొందుకునేవారు మనుషులు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, 5వ మాటలో ఆ వెలుగు అంటే ఆ జీవము, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. చీకటిలో ప్రకాశించుతున్నది అని అంటే ద ప్రజెంట్ ట్రెండ్, ఈ లోకము చీకటిగా ఉన్నది అని అర్థం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది. దేవుని ప్రియబిడ్డలారా గమనించండి, విశ్వాసివైన చెప్పుకుంటూ నీవు చీకటిలో ఉంటున్నావా? యేసును వెలుగును కలిగి ఉన్నావా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రపంచం, ఈ యొక్క పోకడ, ఇదంతా కూడా చీకటి సంబంధించిందే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రేమ. ఇది ఒక రకమైన నిద్ర మత్తు, ఇది ఒక రకమైనటువంటి మత్తు. కొందరికి ఈ లోక సంబంధంలో ఉండేటువంటి విలాస భోగములంటే చాలా ఇష్టం. పరువు ప్రఖ్యాతలు చాలా ఇష్టం. ఎస్, మరి ఇంకా అనేక రకములు చూసుకో. నువ్వు చేసే బిజినెస్ నీకు ఇష్టమేమో, దేవుణ్ణి మరచిపోతున్నావేమో, నువ్వు విశ్వాసిగా ఉంటున్నావు కానీ ఇక్కడ చూడండి, అక్కడ ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ ఏదంట? ఏంటంటే చీకటిలో వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు జనరల్ గా చీకటి పారిపోవాలా. చాలా గమనించండి. హల్లెలూయా. చీకటిలో నీవు రూమ్ చీకటి పడగానే ఇంట్లోకి వెళ్ళి లైట్ ఆన్ చేస్తావు. లైట్ ఆన్ చేసినప్పుడు లైట్ ఉంది కానీ చీకటి కూడా ఉంటుందా? ఏమవుతుంది అక్కడ? ఆ లైట్ వెలగగానే, దేవుని ప్రియబిడ్డలారా గమనించండి, ఆ లైట్ వెలగగానే చీకటి, ఆ లైట్ లో, ఆ గదిలో ఉన్న చీకటి వెళ్ళిపోతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గదంతా వెలుగునిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి, అక్కడ రాయబడిన మాట, వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటిని దాన్ని గ్రహింపట్లేదు అంటున్నాడు. ఇదేంటి? దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ గమనించాల్సిన చాలా మాట ఉంది. అదే ఇక్కడ పౌలు గారు ప్రత్యేకంగా రాసిన మాట అదే. ఏమంటున్నాడు అని అంటే, మనం చదివితే, మన రోమా పత్రికలో చదివితే అని అంటున్నాడు, మీరు కాలం ఎరిగి. ఆమేన్. కాలం ఎరిగి. హలో, ఈ కాలం ఎరగాల మనం. ఏంటి కాలం అంటే? చీకటి కాలం. ఏ కాలం ఇది? ద ప్రజెంట్ ట్రెండ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోయింగ్ ద డార్క్నెస్. ఈ ప్రజెంట్ ట్రెండ్ డార్క్నెస్ ని ఫాలో అవుతాం. అందుకోసం యేసుక్రీస్తు క్లియర్ గా చెప్తా ఉన్నాడు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుందంట. హల్లెలూయా. చీకటిలో ప్రకాశిస్తున్న వెలుగు చీకటి గ్రహించట్లేదు అంటున్నాడు ఆయన. జనరల్ గా చీకటిలో ప్రకాశిస్తుంది వెలుగు అన్నప్పుడు దేర్ ఇస్ నో డార్క్నెస్. హల్లెలూయా. అండ్ దట్ మీన్స్, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనము విశ్వాసులమై చెప్పుకుంటున్నాం, క్రీస్తు ప్రభువును ధరించుకుంటున్నామని చెప్పుకుంటున్నాం. మనం ఇంకా ఎలాగున ఉంటున్నామనంటే, ఇంకా గ్రహింపలేని చీకటి వారమై ఉన్నాం.
ఆ వెలుగును తీసుకోలేని వారమై ఉన్నాం. ఆ వెలుగు నాలో ఉందన్న సంగతిని మనం గ్రహించలేని వారమై ఉన్నాం. హల్లెలూయా. అందుకోసమే పౌలు అన్నాడు, హలో, నీ కాలము తెలుసా? నీ కాలము తెలుసా? నీకున్న ఈ కాలం ఏంటో తెలుసా? నువ్వున్న కాలం ఏంటో తెలుసా? దేవుని ప్రియబిడ్డ, నువ్వున్న కాలము చీకటి కాలం. ఆ చీకటి కాలంలో యేసుక్రీస్తును ఎవరైతే అంగీకరించారో, మేము విశ్వాసులము అని అనుకుంటున్నావో, వారు నిద్ర మేలుకోవలసింది. ఇంకా ఎందుకు అనంటే రక్షణ మరి సమీపముగా ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రియబిడ్డ, ఒకసారి ఆలోచన చేద్దాం. మీరు చూడండి, నేను మాట మాట్లాడుతుంటే, ఉదాహరణకి మీరు ఒక ఊరు వెళ్తూ ఉన్నారు. ఒక ఊరు వెళ్తున్నప్పుడు బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. నీ లగేజ్ తీసుకుని ట్రావెల్ చేస్తూ ఉన్నావు. ఇమాజిన్, నువ్వు కొంతసేపు బాగానే కూర్చున్నావు. ఏంటి అనంటే, జాగ్రత్త గమనించాలి ఈ మాట. నువ్వు బాగానే కూర్చున్నావు. ఆహా, ఈ రోజు ఇదిగో ఈ బస్సులో నేను పలాని ఊరుకు వెళ్తున్నాను అనుకోండి. పలాని ఊరుకు వెళ్తున్నాను అనుకున్నప్పుడు హాయిగా బస్సులో కూర్చుంటావు ఎక్కినప్పుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. బస్సు ఎక్కినప్పుడు అబ్బా, నాకు సీటు దొరికింది, నాకు విండో సీట్ దొరికింది, నాకు గాలి బాగా వస్తుంది, నేను బాగా కూర్చున్నాను, కంఫర్టబుల్ గా ఉందని నువ్వు ఫీల్ అవ్వచ్చు. మంచిది దేవుని బిడ్డలారా. కానీ ఒక విషయం జాగ్రత్తగా గమనించాలా, ఎప్పుడైతే డెస్టినేషన్ దగ్గరకు వస్తుందో, ఎప్పుడైతే నువ్వు చేరుకోవాల్సిన ప్రదేశం వస్తుందో, ఎప్పుడైతే నువ్వు వెళ్ళాలనుకున్న ఆ ఊరు వస్తుందో, దానికి ఊరు వచ్చినప్పుడు దిగుతావా, ఊరు రాకముందే సిద్ధపడతావా? దేవుని బిడ్డ, ఇది ఆలోచించుకోవాలా. ఊరు దగ్గరకు వస్తుంది అనగానే, నెక్స్ట్ స్టేజ్ వస్తుంది అనగానే అన్ని లగేజ్ ఎక్కడుందో చూసుకుంటావు. ఇంకొక 5 నిమిషాల్లో లేదా 10 నిమిషాల్లో దిగిపోతున్నావు అనగానే నీ లగేజ్ దగ్గర పెట్టుకుంటావు. ఇంకొక 5 నిమిషాల్లో నువ్వు ఆ డెస్టినేషన్ పోతున్నావు అనగానే ఎక్కడికి వెళ్తావు? చిన్నగా లేచి ఆ ద్వారము దగ్గరికి వెళ్తా ఉంటావు. ఎందుకు తెలుసా? డెస్టినేషన్ వచ్చింది. నువ్వే సర్దుకోకుండా దిగిపోగలుగుతావా? దేవుని ప్రియబిడ్డ, ఒకవేళ అలాగ దిగే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు దిగిన తర్వాత బస్సు వెళ్ళిపోద్ది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? బాధపడతారు. మరిచిపోయినటువంటి, సర్దుకోవలసినటువంటి, తెచ్చుకున్నాయి ఆ బస్సులో విడిచిపెట్టేస్తే మరి తర్వాత బాధపడతారు కదా. అలాగనే మన ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన, మనము విశ్వాసులమైనప్పటికంటే అనే మాట చూసారా? మనము విశ్వాసులమైనప్పటికంటే అనంటే, నువ్వు ఎప్పుడైతే బస్సులో ఎక్కావో దేవుని బిడ్డ, ఆహా, ఇప్పుడు నేను క్రైస్తవుడిని. ఆమేన్, హల్లెలూయా. నువ్వు క్రైస్తవుడివే దేవుని ప్రియ బిడ్డ. మరి నీ డెస్టినేషన్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు? నువ్వు చేరుకోవాల్సినటువంటి ప్రాంతము ఏ టైంకి వస్తుందో ఎవరికి తెలుసు? లేదు, యేసుక్రీస్తు ఎప్పుడు రాబోతున్నాడో ఎవరికి తెలుసు కదా. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తున్నాడో తెలియదు, నువ్వు వెళ్ళే ప్రాంతం ఎప్పుడో నీకు తెలియదు. కాబట్టి పౌలు గారు మాట్లాడుతున్నాడు, నువ్వు కాలం ఎరిగి, హల్లెలూయా, నువ్వు కాలం ఎరిగి, నువ్వు ఉంటున్న ఈ కాలము చీకటి కాలము. ఈ చీకటిలో వెలుగు ప్రకాశిస్తూ ఉంది, కానీ వెలుగును గ్రహించట్లేదు. చీకటి వెలుగును గ్రహించట్లేదు. మరి నువ్వు చీకటిలో ఉన్నావా, వెలుగులో ఉన్నావా? దేవుని ప్రియ బిడ్డలారా, మనం ఈ యొక్క మాటను జాగ్రత్తగా గమనించాలా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు విశ్వాసివి, దేవుని బిడ్డను, నేను యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొంది ఉన్నాను నువ్వు నమ్ముచున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, ఇది సరైన సమయం. ఇదిగో కష్టకాలం వచ్చింది. ప్రపంచ యావత్తు కూడా ఇదిగో చూస్తా ఉంది, అయ్యో దేవుని యొక్క రాకడ వస్తుందా ఏమి అని కొంతమంది భయపడిపోతా ఉన్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఇప్పటికైనా మించింది లేదు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, కాలము ఎరిగి నిద్ర మేలుకొను వేళైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వేళ అయిందండి? ఏ వేళ అయింది? ఏ వేళ అయింది? గట్టిగా చెప్పుకోవాలి నీకు నువ్వే. పక్క వాళ్ళని లేపేయి, నిద్ర మేలుకొని వేళ అయింది, లే. హల్లెలూయా. ఎందుకు లేపాలి తెలుసా? దేవుని ప్రియ బిడ్డ, వారు మేలుకోలేకపోతే, అట్లీస్ట్ నువ్వు ఒక్కసారి వాళ్ళని లేపలేకపోతే, దేవుని ప్రియ బిడ్డలారా, వారు నిద్రిస్తే డెస్టినేషన్ దాటిపోతారు. వారు అనుకున్న ఊరు ప్రయాణము కాకుండా ఇంకొక ఊర్లో దిగే ప్రవేశం ఉంటది. అందుకోసమే దేవుని ప్రియ బిడ్డలారా, మనం గమనించండి. తెలివి గల బుద్ధి గల కన్నికలు, బుద్ధి లేని కన్నికల గురించి మనం వింటున్నాం. దేవుని ప్రియ బిడ్డ, తప్పిపోయిన కుమారుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుడు. ఎస్, హల్లెలూయా. మరి తప్పిపోయిన కుమారుడిని గురించి మనకు అర్థం చేసుకుంటే, బుద్ధి లేని కన్యకలు 10 మంది కన్యకలు మనం చూసుకున్నాడు. బుద్ధి గల వారు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు. నువ్వు ఏ సంఘంలో ఉన్నావు? బుద్ధి లేని వారేమో
దేవుని ప్రియబిడ్డలారా, బుద్ధి లేని వారేమో ఇదిగో వారు నిద్ర మేలుకొనలే, కాలము వారు ఎరిగి ఉండలే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వారికి కాలము తెలియదు, ఏ సమయంలో ఏమొస్తుందో తెలియదు. కాబట్టి వారు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకున్నారు. కానీ బుద్ధి గల కన్యకలు రెడీ అయి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే దేవుని అంగీకరించారో అప్పటికంటే, ఏ దినమున మీరు దేవుని అంగీకరించారో అప్పటికంటే, బోర్డు రాయబడింది అక్కడ ఏ మాట, ఇప్పుడు రక్షణ ఎక్కడుంది? మరి సమీపముగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రక్షణ నీకొద్దా? నువ్వు విశ్వాసిగానే నేను అప్పుడే పంచుకున్నాను అని అనుకుంటున్నావా? నేను అప్పుడే తీసుకున్నాను, ఇది సరిపోదు అనుకుంటున్నావా? ఇప్పుడు మరి సమీపముగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమీపముగా ఉన్న రక్షణను నువ్వు పట్టుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు నువ్వు ఎలాగ ఉన్నావో యేసుక్రీస్తువు ఆయన చూస్తున్నాడు. కానీ నీ హృదయము ప్రభు వైపు తిప్పుకుంటావా? ఎప్పుడైతే నీ హృదయము ప్రభు వైపు తిప్పబడుతుందో దేవుని ప్రియబిడ్డ, నువ్వు ఆటోమేటిక్ గా దేవుని చేత వెలిగించబడతావు. హల్లెలూయా, దేవుని చేత వెలిగించబడతావు. మనము చూద్దామా, అదే యోహాను రాసిన యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం ఈ మాట చదవచ్చు. హల్లెలూయా. yes మరలా యేసు నేను లోకమునకు వెలుగును. చూడండి, యేసు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు, ఆమేన్, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఆమేన్, జీవపు వెలుగు కలిగి ఉండును. ఆమేన్. దేవుని ప్రియబిడ్డ, ఇప్పుడు నువ్వు గమనించాలా, మన విశ్వాస జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. క్రీస్తు ప్రభువు he himself is saying that I am the light of this world. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. నువ్వు నన్ను వెంబడిస్తే నువ్వెంత మాత్రము చీకటిలో ఉండవు అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి స్తోత్రము చెప్దామా? నువ్వు యేసును వెంబడిస్తే చీకటి లేదు. జాగ్రత్త గమనించండి. ఇది అంటే మేము విశ్వాసంలో ఉన్నాం కదా, మరి యేసును వెంబడిస్తున్నాం కదా. అవును, ఇక్కడ దేవుని మాట రాయబడింది, నువ్వు విశ్వాసులమైనప్పటికంటే, ఆ స్థితి కంటే, ఎప్పుడు నువ్వు నన్నావో ఆ స్థితి కంటే ఇప్పుడున్న స్థితి, ద ప్రజెంట్ సిచ్యువేషన్, ద ప్రజెంట్ టైం, ఈ టైమే, ఈ సమయమే, ఇప్పుడే అది మరీ సమీపముగా ఉంది. ఇది నువ్వు గుర్తెరిగి ఉండాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? అంటున్నాడు యేసయ్య, అంటున్నాడు, నన్ను వెంబడించు వాడిలో ఏముండదు, చీకటిలో నడవడు, జీవపు వెలుగు కలిగి ఉంటాడని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదే తెస్సలోనియన్స్ లో ఒకసారి వద్దాం మళ్ళీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. మైషర్ అలీమా 5 చాప్టర్ 5 ఓరెలే షెట్టర రిబా బరసెట్టర లబా. ఓ గ్లోరీ టు యు మాస్టర్ రిలేషన్ దరల. 6వ వచనం చూద్దాం మనం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో అనేక మంది మన బిడ్డలలో, అనేక మంది క్రైస్తవులలో ఇదిగో ఎలా ఉంటారు అని అంటే, ఇతరుల వలె నిద్రపోయే పరిస్థితి. చూడండి అక్కడ, మత్తులము కాకయుందుము. నేను దేవుని నమ్ముకున్నానుగా, దేవుడికి తెలుసుకుని నన్ను రక్షిస్తాడు. ఎందుకంటే నువ్వేమై ఉన్నామంట, ఆడ పోలిక ఉందండి. ఆ పోలిక ఉంది, ఆడ చూడండి. ఎవరి వలె అంట? ఇతరుల వలె నిద్రపోక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇతరుల వలె. ఇప్పుడు అన్యజనుడు చేస్తున్నాడు పనులు, నువ్వు పనులు చేస్తా ఉన్నావు. అన్యజనుడు తన కార్యములు నెరవేర్చుకుంటూ తను చేస్తా ఉన్నాడు, మరి నువ్వు చేస్తా ఉన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, నువ్వు ఎవరివై ఉన్నావు? మత్తయి సువార్తలో దేవుడు చెప్పిన మాట 5వ అధ్యాయంలో,
మీరు లోకమునకు వెలుగై ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. మనం ఏమై ఉన్నాము? లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నప్పుడు ఆ వెలుగు మనలో ప్రకాశిస్తుంది. హల్లెలూయా. ఆ వెలుగు మనకు జీవమై ఉన్నది. ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనకు వెలుగైనను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. ఆ వెలుగు లోకమునకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆ వెలుగు మనలో ప్రకాశిస్తున్నప్పుడు మనం ఏమై ఉన్నాం? లోకమునకు వెలుగై ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. థాంక్ యూ జీసస్. ఓ ప్రైజ్ యు హోలీ స్పిరిట్. ఒకసారి ఆలోచన చేద్దామా? మరి ఎలాగున ఉన్నాను? ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి అంటున్నాడు. పోలిక ఉంది అక్కడ. ఇతరుల వల్ల నువ్వు మెలకువగా ఉండకూడదు, మత్తుగా ఉండకూడదు. నువ్వు ఇతరుల వల్ల కాకుండా ఎలా ఉండాలి? నువ్వు మత్తుగా కాకుండా మెలకువతో ఉండమంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నది. ఓ గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఓ డాడీ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. థాంక్ యూ హోలీ స్పిరిట్. ఇదిగో 7వ వచనం చదివితే అక్కడ రాయబడి ఉంది, నిద్రపోవువారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. చూసారా? నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. గమనించండి, ఇక్కడ ఇప్పుడు గమనించండి. రాత్రి వేళ మత్తుగా ఉందరు. కొంతమంది పగలు కూడా మత్తుగా ఉండే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అవునా? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? పగలు రాత్రులు మత్తే ఉందేమో ఒకసారి ఆలోచించారా? దీన్ని ఆలోచించుకోవాలండి. పగలు రాత్రి కూడా మత్తు కలిగి ఉంటున్నావేమో. ఎందుకు అంటే నా పని, నా డబ్బు, నాది 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 నాదని పోగేసుకునే విధానంలో ఉన్నామేమో. నీ పని కావచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, నువ్వు చేస్తున్న బిజినెస్ కావచ్చు, అది నిన్ను మత్తును కలిగిస్తుందా? అది మత్తే. ఎందుకు అనంటే మీరు చూడండి అక్కడ రాయబడిన మాట, మనము పగటివారమై ఉన్నాము. ఆమేన్. మనం ఏమై ఉన్నామండి? పగటివారమై ఉన్నాము. కనుక మత్తులమై ఉండక, ఆమేన్, మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను చిరస్నానమును ధరించుకొందము. హల్లెలూయా. మనం ఏమై ఉన్నామంట? పగటివారమై ఉన్నాము. కనుక మనము మత్తులమై ఉండక. హల్లెలూయా. నువ్వు పగటి వారముగా ఉండాలి. పగటి వారు నిద్రపోతారా? నిద్రపోరు. వారెప్పుడు చూసినా చాలా మెలకువతో ఉండి ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నీకున్న పరిస్థితి, నీకున్న ఆస్తి పాస్తులే, నీకున్నటువంటి సిచ్యువేషనే, నీ రోగమును చూసుకొని ఎప్పుడు అనుకుంటున్నావా? దేవుని ప్రియబిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వెవరివో నీకు తెలియాలి. నువ్వెవరివంట? నీవు పగటివారవు. ఆమేన్. పగటివారవు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అదే అక్కడ 5వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే, మీరు వెలుగు సంబంధులు. ఏమనుందండి? మీరందరూ వెలుగు సంబంధులు. దేవుని ప్రియబిడ్డ, నువ్వు విశ్వాసమై ఉండాలనుకుంటూ వెలుగు సంబంధిగా ఉండకుండా లోక సంబంధిగా, చీకటి సంబంధిగా ఉంటున్నామేమో ఒకసారి ఆలోచన చేయాలి. నేను విశ్వాసగానే ఉంటున్నాం అనుకుంటున్నావు, కానీ కొన్ని యొక్క ఆలోచనలు, కొన్ని యొక్క ప్రవర్తన, కొన్ని సందర్భాలలో ఇదిగో మనం చేసే విధానములో దేవుణ్ణి దూరము చేసి నీకు లోక సంబంధమనే అధికమైందనుకో, నువ్వు వెలుగులో ఉండవు. అందుకోసమే రక్షణ మరీ సమీపముగా ఉంది అంటున్నాడు పౌలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియబిడ్డలారా, ఇదిగో మనము ఒకసారి గమనిస్తే, విశ్వాస ప్రేమలను కవచమును, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకొందాము. ఆమేన్. ఇది మీరు ధరించుకొని ఉన్నారా? దినమున నన్ను నిన్ను యేసుక్రీస్తు రేపటి దినమున ఇవి అడుగుతాడండి. ఎస్. పగటి సంబంధులు మనం ఎలా ఉంటామండి? యు ఆర్ రెడీ ఆల్ ద టైం. ఎప్పుడు రెడీగా ఉంటావు. ఎలాగున ఉంటావు అంటే చూడండి, ఆయన అడుగుతూ ఉన్నాడు, విశ్వాస ప్రేమ అనే కవచాన్ని, విశ్వాసం మరింతగా ఉంటుంది, ప్రేమను ధరించుకుంటాము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుంటావు. హెల్మెట్. Yes, you should have the greater helmet.
దట్ ఈస్ యువర్ సాల్వేషన్. yes, దట్ ఈస్ యువర్ సాల్వేషన్ అండ్ హోప్. ఎప్పుడు నీకు నిరీక్షణ ఉండాలా, నీకు రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలా, విశ్వాసము ప్రేమను ఎప్పుడు కనపరుచుండాలి. ఎవరి దగ్గర ఉంటాయి ఇవి అని అంటే, దేవుని బిడ్డలారా మీరు గమనిస్తే, ఎస్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, ఇది ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన వారిలో, యేసుక్రీస్తును అంగీకరించిన వారిలో, అండ్ దే షుడ్ ఆల్సో నో దట్ వారిలో జీవం ఉంది, ఆ జీవము వెలుగై ఉన్నదని అర్థమైన వారికి. హల్లెలూయా. నీలో జీవం ఉంది, ఆ జీవము నీకు వెలుగునిస్తుంది. నువ్వు వెలుగై ఉన్నావు కాబట్టి నువ్వు వెలుగు సంబంధివి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎవరి సంబంధం? ఇప్పుడు పరలోక సంబంధివి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. చూడండి 9వ మాటలో మనం చదివినట్లయితే, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే మనలను నియమించెను గాని, దేవుడు మనలను నియమించెను కానీ ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. హల్లెలూయా. దేవుడు ఎందుకు నియమించాడో మనకు తెలియాలి. దేవుడు నిన్ను నన్ను ఉగ్రత పాలు చేయడానికి అస్సలు చేయలే. హల్లెలూయా. అబ్బా ఎంత మంచి మాట చెప్పారండి పాస్టర్ గారు. ఈ రోజు నుంచి హాయిగా నేను నిద్రపోతా, నేను కూడా విశ్వాసినే అని అనుకుంటున్నావా దేవుని బిడ్డ? ఒకవేళ ఈ ఆలోచన కలిగి వస్తున్నావా? అంతే కదా, మరి దేవుడు మాట చెప్పాడు కదా, దేవుడు నన్ను చేసింది, అవునా, దేవుడు మనల్ని నియమించింది ఉగ్రత పాలకుడు కాదని కాదు కదా, యేసుక్రీస్తు ద్వారా రక్షించటకే కదా. మరి యేసుక్రీస్తు ద్వారా నేను నామములో బాప్తిసం పొందా, నేను రక్షింపబడ్డా? నో, జరగదు. ఎందుకంటే పౌలు చెప్పిన మాటను మనం చూద్దాం మరొకసారి. చదవబడిన లేఖన భాగంలో రండి, చదివితే 13వ అధ్యాయము, రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 11వ వచనంలో, మీరు కాలములను ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. హల్లెలూయా. ఎలాగు చేయుడి? మేలు కొన్నావు కదా ఇప్పుడు. ఇప్పుడు మేలుకొన్నావు కదా బిడ్డ, ఇప్పుడు మేలుకొన్నావు కదా, నువ్వు మేలుకున్న రీతిగా నువ్వు చేయడం ప్రారంభించావు. హల్లెలూయా. ఎస్, అలాగు చేయుడి అంటున్నాడు. ఎలాగు చేయాలా? నువ్వు నీలో జీవం ఉన్నది, ఆ జీవం నీకు వెలుగై ఉన్నది, నువ్వు వెలుగు సంబంధివై ఉన్నావు, నువ్వు పగటివారవై ఉన్నావు, నీవు రక్షణ, నిరీక్షణ, విశ్వాస, ప్రేమ కవచమును, శస్త్రాణములను ధరించుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి ఇవి లేకుండా నేను విశ్వాసినే అని అనుకుంటే సరిపోదు. ఎందుకంటే ఈ ప్రపంచమును చూస్తున్నావు, ఈ దినమున ప్రపంచమును చూస్తున్నావు. నీ డెస్టినేషన్, నా డెస్టినేషన్ ఎప్పుడుందో తెలియదు, అది ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు రాకడ ఎలాగో ఉన్నదో తెలియదు. మనమందరి నిరీక్షణ రేపు ప్రభువుతో అందరం కలిసి ఉండాలనే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది చూసినట్టయితే మీరు లూకాసు వార్త 21వ అధ్యాయంలో, హల్లెలూయా, లూకాసు వార్త 21వ అధ్యాయము ఒక 34వ వచనంలో, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున. హల్లెలూయా. చూడండి అక్కడ ఏ మాట రాయబడి ఉందండి? యేసు ప్రభు క్లియర్ గా చెబుతున్న మాట ఇది. ఒకవేళ మీ హృదయములు తిండి వలన మత్తుగా ఉన్నాయేమో. మీరు చూడండి, కొంతమంది తినుట త్రాగుటే, అవునా, తినుటయే త్రాగుటయే ఎంజాయ్ చేయడే అని మాట్లాడతారు. అప్పుడు ఏమవుతుంది? నీ హృదయం దేంతో నింపబడుతుంది? తిండి చేత, మత్తు చేత, ఒక మత్తుగా ఉంటున్నావేమో. మరి ఇంకొక మాట, ఐహిక విచారములు. నా ధనం, నాకున్న ఉద్యోగం, నాకున్న బిజినెస్, నేను చేసే ప్రతిదీ కూడా నాదే అని వాటి మీద ఎక్కువ నువ్వు తలంపులు, నీ యొక్క ఆలోచనలు పెడుతున్నావేమో. అప్పుడు నువ్వు ఎలాగుంటావంట? మందముగా ఉంటావంట. అది నీకు అర్థం కాదు. మన్ను తిన్న పాము అంటారు చూసారా, అవునా? అది ఏం చేస్తుంది? స్పీడ్ కదులుద్దా? కదలదండి. ఏమవుతుంది? ఎందుకంటే దేవుణ్ణి ఎరిగిన బిడ్డ ఐహిక విచారంలో లెక్క చేయడు. హల్లెలూయా. తన తిండి విషయమై, త్రాగుడు విషయమై ఎక్కువగా పట్టించుకోడు. ఎందుకంటే తిండి త్రాగడం అనేది ముఖ్యము కాదు, కానీ
పరలోక రాజ్యమును మొదట వెతుకుటయే దేవుని ప్రణాళిక అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇలాగున నువ్వు ఆలోచిస్తున్నావా దేవుని ప్రియబిడ్డ, ఒకసారి చూడండి అక్కడ ఏమంటున్నాడు, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా, అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఎవరి విషయమై? మీ విషయమై. ఎవరి విషయమై? మీ విషయమై. ఎవరి విషయమై వారే జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియబిడ్డలారా, ఈ దినమున నువ్వు అనేక సందర్భాలలో ఇప్పటి వరకు ఈ లోకములో నీకున్న పరిస్థితుల వైపు, నీకున్న సిచ్యువేషన్స్ చూసుకొని వాటి మీదనే విచారం కలిగి ఉన్నావా? వాటి పరిస్థితినే నువ్వు ఆలోచించుకుంటున్నావా? అప్పుడు ఏమవుతావంట, నిన్ను నీ కలిగిన బాధ, నీ కలిగిన ఇబ్బంది, నీ అవమానం అంతా కూడా ఏమవుతారంటే నిన్ను మందము చేస్తుంది, మందమస్తులుగా చేస్తుంది, మందమతులుగా చేసేసి నువ్వు దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని విశ్వాస జీవితంలో ఉండకుండా, రక్షణ నిరీక్షణ గురించి నువ్వు పట్టించుకోకుండా ఉండేటట్టు చేస్తుంది. దేవుని ప్రియబిడ్డలారా, నీకున్నటువంటి ఐహిక విచారం, డబ్బు డబ్బు డబ్బు. డబ్బు వస్తుంది, దేవుడు ఆటోమేటిక్ ఇస్తాడు. ఎందుకంటే నువ్వు పని చేయకుండా ఇయ్యడు, పని చేయమని చెప్తా ఉన్నాడు దేవుడు. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, అబ్రహాముని ఈ విషయంలో చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే దేవుని వాక్కు ఆయనకు వచ్చింది, అబ్రహామా ఇదిగో నేను చూపించు ప్రాంతమును బయలుదేరమన్నాడు. ఏమీ ఆలోచించలే, అయ్యో మరి నేను ఆడిపోతున్నా, నాకు ఇల్లు లేదు, ఏమంటారండి గుడారాల జీవితం. నీకు ఇప్పుడు కరెంట్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, అన్ని రకాల సొఫిస్టికేటెడ్ లైఫ్ నీకు ఇవ్వబడది. కానీ అబ్రహాముకి ఏదీ లేదు. ఆ సందర్భంలో ఎటు వెళ్ళాలో తెలియదు. ఒక మాట విన్నాడు, నువ్వు రా, బయటికి వెళ్ళిరా అన్నాడు. బయటికి వెళ్ళడం ప్రారంభించాడు. వెళ్ళిన తర్వాత ఇదిగో 90 సంవత్సరాల వయసులో అప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఆయనతోటి, అబ్రహాము నీ సంతానమును ఈ ఇసుక రేణువుల కంటే ఎక్కువగా, ఆకాశ నక్షత్రముల కంటే హెచ్చుగా చేస్తానన్నాడు. అబ్రహాము ఆలోచించాడు, అరే 90 సంవత్సరాల వయసులో ఏమయ్యాడు? తన యొక్క శరీరము ఉడిగిపోయింది, ఇక అసాధ్యమే. కానీ సాధ్యం ఎలా అవుతుంది? ఆయన ఆలోచించలేదు. దేవుని మాటను పట్టుకున్నాడు, బయలుదేరాడు. దేవుని బిడ్డలారా, అద్భుత రీతిగా ఆయన ఇస్సాకు అనే కొడుకును కన్నాడు. ఈ దినమున దేవుని ప్రియబిడ్డలారా, మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ ఇస్సాకు ద్వారా మనం చూస్తా ఉన్నాం ఈ దినమున అనేక మంది సంతానం ఈ రోజున మనం చూస్తున్నాం. కేవలం విశ్వాసం ద్వారా ఆయన అక్కడికి తీసుకొని రాబడ్డాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ప్రియ దేవుని సంగమా, ఈ దినమున నీవు నేను ఆలోచన చేస్తే ఇదిగో హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ దినము ఉరిగా వస్తుందంట, మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. అదే మాట ఇక్కడ కూడా మనం చూడొచ్చండి. ఎక్కడ? తెస్సలోనిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. లోకులు నెమ్మదిగా ఉన్నది. చూడండి, లోకులు అనుకుంటారంట నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. కనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. హల్లెలూయా, దేవుని ప్రియబిడ్డలారా, దేవుడి రాకడ విషయం గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు పౌలు గారు. ఎలాగున దేవుడి రాకడ ఉందో మనకు తెలియదు, కానీ పౌలు గారు ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు. సంఘాన్ని అలర్ట్ చేస్తా ఉన్నాడు, సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు, రోమీలతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఇదిగో తెస్సలోనియలతో మాట్లాడుతూ ఉన్నాడు, రోమీలతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట ఏమంటాడు తెలుసా? జాగ్రత్త, ప్రభువు రాకడ ఎప్పుడుందో నీవు ఇప్పుడే మరి సమీపముగా నీకు రక్షణ ఉన్నదని మాట్లాడుతావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ రక్షణ, చాలా మంది అనుకుంటారు దేవుని బిడ్డలారా, అయ్యో నేను రక్షణ తీసుకున్నానండి, మంచిదే. మరి ఐహిక విచారాలు, లోకుల వలె ప్రవర్తన, లోకుల వలె ఆలోచన, లోకులు చేసినట్టుగానే చేస్తే నువ్వు నెంబర్ 1
1 గా ఉండాలనుకోవడం తప్పు కాదు. దేవునికి నెంబర్ 1 స్థానం ఉండాలి. నువ్వు కాదు కదా. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఈ లోకం ఏమంటుంది అంటే యు ఆర్ నెంబర్ 1 అంటారు. కానీ దేవుడు ఏమంటాడు? ఐ యామ్ ద నెంబర్ 1. ఎస్, దేవుడు అంటాడు నేనే మొదట ప్రస్థానము. మొదటగా ఇవ్వవలసింది ఎవరికి? దేవుడికి మనము మొదటి స్థానం ఇవ్వాలి. దేవుడు బిడ్డలారా, ఆ మొదటి స్థానము ఏ హృదయం ఉంటుందో, ఏ హృదయంలో ఉంటుందో దేవుడు అద్భుత కార్యాలు అక్కడ చేయబోతున్నాడు. దీని మనం చాలా మంది ఏమనుకుంటారంటే, నేను విశ్వసించాను అనేక సందర్భాల్లో ఈ యొక్క దినాలలో మనం జాగ్రత్తగా గమనించండి. ప్రత్యేకించి ఈ దినాల్లో మనం అబ్జర్వ్ చేస్తే అనేక మంది దేవుని యొద్దకు అద్భుత కార్యాల కొరకు వస్తున్నారు, ఆశ్చర్య కార్యాల కొరకు వస్తున్నారు. అనేకమైనటువంటి కార్యములు దేవుడు నాతో చేయాలనుకుంటున్నాడు. మంచిదే, దేవుడు అద్భుత కార్యాలు చేయాలని చెప్పలే. నీవు కూడా అద్భుత కార్యాలు చేస్తామని దేవుడు మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ అద్భుత కార్యం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీవు ఆయనతో అంటు కట్టబడుతున్నావు. దేవుని యొక్క ఆయన యొక్క పోలికన, ఆయన వెలుగులో నువ్వు సంచరిస్తున్నప్పుడు దేవుడు నిన్ను అద్భుత కార్యాలు చేయవారిగా చేస్తారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే 28వ మాట చూడండి, అక్కడ రాయబడిన మాట లూకా సువార్త 21:28వ మాటలో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. థాంక్ యూ హోలీ స్పిరిట్. ఇవి జరుగున ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి. ఆమేన్. మీ విడుదల సమీపించుచున్నదనెను. హల్లెలూయా. ఇవి జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రపంచం గడగడలాడిపోతా ఉంది. ఒక భయంకరమైన వైరస్ పట్టుకొని పీడిస్తా ఉంది. ఎప్పుడు ఇదైపోతా ఉంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు, హల్లెలూయా, ఇవన్నీ జరుగుతున్నప్పుడు భూకంపములు వస్తూ ఉన్నాయి. దేశం మీదకి దేశం యుద్ధములు చేస్తా ఉంది. ఎన్ని చూస్తానే ఉన్నాం. ఇప్పుడు బయో వార్ అని ఒక మాట అంటున్నారు అందరూ. ఈ బయో వార్, వైరస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కావచ్చు. కానీ చూడండి ఇక్కడ అన్నాడు, ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి. మీ విడుదల ఆమేన్. హల్లెలూయా. మా విడుదల, నా విడుదల సమీపించింది. హల్లెలూయా. చెప్పగలవా? నా విడుదల సమీపించింది. ఎప్పుడు చెప్తావు? విశ్వాస జీవితంలో నువ్వు స్థిరముగా నిలబడ్డప్పుడే. విశ్వాస జీవితము నువ్వు ఎప్పుడైతే ఇదిగో దేవుడి యొక్క నిరీక్షణను కొరకు, నువ్వు ఆ రక్షణను కొరకు నువ్వు కనిపెడుతూ ఉంటావు, దేవుడి యొక్క విడుదల నీతో ఉంటుంది. దేవుడి ప్రియమిత్రులారా, మరైతే పౌలు ఇంకో మాట చెప్పుకున్నాడు అక్కడ. ఆయన అలాగూ చేయుడని మాట చెప్పుకున్నాడు. చూడండి రోమా 13:11లో ఎలాగు చేయుడి, నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగు చేయుడి. హల్లెలూయా. అవి ఎలాగు చేయాలో ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం నుండి మనం చూడొచ్చు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ఏమై ఉన్నావు? ప్రభువునందు వెలుగై ఉన్నావు. ఈ పూర్వమందైతే నీవేమై ఉన్నావు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పూర్వమందైతే నువ్వేమై ఉన్నావు? దేవునికి స్తోత్రం. చీకటై ఉన్నావు. మరి ఇప్పుడు ఏమై ఉన్నావు? ప్రభువునందు వెలుగై ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదవండి 9వ వచనంలో, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, హల్లెలూయా, నీతి, సమస్త విధమైన మంచి ఫలము, మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుచున్నది. నీతి సత్యము అను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో. ఆమేన్. ఇది జాగ్రత్త అండి. చూడండి, చాలా మంది నేను మంచివాడిని, నేను మంచిగా చేస్తున్నా అనుకుంటారు. ఇంతకంటే ఎక్కువ మంచిగా చేస్తాం. అవును, నేను మంచిగా చేస్తున్నా కదా. మరి ఎస్, అవును దేవుని బిడ్డ, నువ్వు మంచిగా చేస్తున్నావు. కానీ ఇంకొక మాట రాయబడింది కింద, చదవండి. అది ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. హల్లెలూయా. దేనిని పరీక్షించుచు? దేనిని పరీక్షించుచు నడుచుకోమంటున్నాడు? ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో, దేవునికి ఏది ప్రీతికరమైనదో దానినే పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకోనవాలి. హల్లెలూయా. దేవునికి
మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుని ప్రియబిడ్డలారా, మరి ఈ సమయములో మనం ఒకసారి ఆలోచన చేయాల. నువ్వేలాగున ఉన్నావో, దేవునికి ప్రీతికరమైనది పరీక్షించుతున్నావా? ఇది చెయ్యమండి, ఇది చెయ్యం. ఎందుకంటే నేను విశ్వాసినే, మనం చెప్తున్నాం కదా. ఇందాక ఒక మాట మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను. ఓ వ్యక్తి ప్రయాణమై బయలుదేరాడు. ఆయన అనుకున్న డెస్టినేషన్ బస్ ఎక్కాడు, హాయిగా కూర్చున్నాడు. ఇక మరి ఎప్పుడు సిద్ధపడతాడు ఆయన? ఎప్పుడు సిద్ధపడతాడంట ఆయన? దేవుడు ప్రియబిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఆయన డెస్టినేషన్ దగ్గర అవుతున్నప్పుడు సిద్ధపడుతున్నాడు. ఆమేన్. ఆయన రీచ్ అవ్వాలనుకుంటున్నాడు, పోవాలనుకుంటున్నాడు. ఆయన చేరాలనుకున్న ఆ స్థలమునకు, ఆ ఊరునకు రావడానికి ముందే సిద్ధపడుతూ ఉంటాడు. సిద్ధపడేటప్పుడు ఏమనుకుంటాడు? ఆయన వెళ్ళవలసిన ఊరుకు ఏమేమి తీసుకొని పోతున్నాడో అవన్నీ తీసుకొని పోతాడు. అందుకోసం ఇక్కడ చూడండి, నువ్వు ప్రభువుని వద్దకు చేరాలనుకుంటున్నావా? ప్రభువును కలుసుకోవాలనుకుంటున్నావా? అయితే ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వల్ల నడుచుకోవాలంట. నువ్వు ఎవరైనా ఇంటికి వెళ్తున్నావు, ఆ చిన్న పిల్లలు ఉన్నారు, అవునా? వారి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తావు? నువ్వు వారికి ఏది ఇష్టమో దాన్ని తీసుకొని పోతావు కదా, అవునా కదా? మరి ప్రభు అయిన యేసుక్రీస్తువు, నువ్వు ఈ లోకంలో ఉన్న బిడ్డల కొరకు ఈ పని చేస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తువు నువ్వు కలుసుకొనడానికి పోతున్నప్పుడు, ఆయన వెలుగు సంబంధిగా నువ్వు ఉన్నావు అనుకుంటున్నప్పుడు, దేవుని ప్రియ బిడ్డ, నీవు వెలుగును ధరించుకొని పోవాలి, జీవమును ధరించుకొని పోవాలి, నిరీక్షణ ధరించుకొని పోవాలి, రక్షణ శిరస్త్రాలను ధరించుకొని పోవాలి, ప్రేమను కవచమును ధరించుకొని పోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. థాంక్యూ హోలీ స్పిరిట్. థాంక్యూ డాడీ, నీకు వందనములు చెల్లిస్తున్నాను. ఇంకా 14వ వచనంలో మనం ఒకసారి చూద్దాం. దేవునికి స్తోత్రం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. హల్లెలూయా. నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము. మేల్కొని మృతులలో నుండి లెమ్ము. మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఆయనే చెప్పుచున్నాడు. హల్లెలూయా. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. యేసుక్రీస్తు నా మీద ప్రకాశిస్తున్నాడు. యేసుక్రీస్తు సంఘం మీద ప్రకాశిస్తున్నాడు. యేసుక్రీస్తు వినుచున్న వారి మీద ప్రకాశిస్తున్నాడు. Do you believe it in Jesus name? యేసు నామమును నమ్ముచున్నావా? ఇది యేసు నామమును నమ్ముచున్నావా? ఓ గ్లోరీ టు యు జీసస్. పరిశుద్ధాత్మ దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. ఎస్ డాడీ, నీకు వందనములు చెల్లిస్తున్నాను. అందుచేత నువ్వు మేలుకోవాలి, అందుచేత నువ్వు నిలబడాలి, అందుచేత యేసుక్రీస్తు వైపు నువ్వు చూడాలి. నీ యొక్క రక్షణ సమీపముగా ఉన్నది. ఆయన మీద ప్రకాశించడానికి రెడీగా ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కెన్ యు బిలీవ్ ఇన్ జీసస్ నేమ్? దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క మహిమ ఘనత ప్రభావాన్ని ధరించుకోవాలని యేసుక్రీస్తు ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రియ సంగమా, ఈ దినమున నువ్వు ఎటువైపు ఉన్నావు ఒక్కసారి ఆలోచన చేద్దామా ఒకసారి. ఆయన అంటున్నాడు చూడండి, ఆయన నీవు అందుచేత నిద్రించుచున్న నీవు నీ యొక్క ఆ పని మీద ఉన్నావేమో, నీ జాబ్ మీదనే ఉన్నావేమో, లేదా నీ బిజినెస్ మీదనే ఉన్నావేమో, లేదా నువ్వు చేస్తున్నటువంటి ఇదిగో ఐహిక విచారాల మీదనే ఒక నిద్రలో ఉన్నావేమో. ఆలోచన చేస్తావా? అది పట్టుకుంటే ఇక ఈ ప్రపంచమే లేదు మనకి. అలాంటి ఆలోచన ఉందేమో నీకు. దేవుని ప్రియ బిడ్డలారా, ఇదేమో యేసుక్రీస్తు అది నిద్ర అంట. ఏంటది? నిద్ర. మత్తు. అవునా? అదొక మత్తు, అడిక్షన్. ఎస్, అదొక అడిక్షన్. ఆ అడిక్షన్ లోకి వెళ్ళిపోయావు అని అంటే, దేవుని ప్రియ బిడ్డ, యేసుక్రీస్తు నీ మీద ప్రకాశించడు. ఒకవేళ నువ్వు వెలుగు సంబంధివని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నువ్వు బాప్తిస్మం పొందినా, దేవుని మాట చెప్తుంది. దేవుని మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది జరగాలి. ఎప్పుడైతే ఇది మన జీవితంలో జరుగుతూ ఉందో, వెలుగు సంబంధాల వల్ల మనం నడవడం ప్రారంభిస్తున్నామో, దేవునికి ఇష్టమైందేదో అది నీ ఇష్టమై ఉండాలి. ఆమేన్. దేవునికి ఇష్టమైందే నీ ఇష్టం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి స్తుతి చెల్లిద్దాం. దేవుని ప్రియబిడ్డలారా, దేవునికి ఇష్టమైన పని, దేవునికి ఇష్టమైనటువంటి క్రియ
నువ్వు చేయగలుగుతున్నప్పుడు, ఎస్, ఆ రకముగా నువ్వు నడుచుకుంటున్నప్పుడు, ఆ రకంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఒక మాట ఆలోచన చేయాలని అంటున్నాడు, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు స్వతహాగా అడిగి చెప్తూ ఉన్నాడు, నేనే నీ మీద ప్రకాశిస్తాను. ఆమేన్. హల్లెలూయా. కెన్ యు బిలీవ్ ఇట్? కెన్ యు బిలీవ్ ఇట్? యేసయ్య అడుగుచూ ఉన్నాడు ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు అడుగుచూ ఉన్నాడు, నీవు నాకు ఇష్టమైనది నువ్వు చేస్తున్నప్పుడు దేవుని ప్రియబిడ్డ ఒకసారి ఆలోచించండి. ఈ దినమున ప్రపంచమును చూడండి, ఈ దినమున దేశ పరిస్థితిని చూడండి, ఈ దినమున మనం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఒకసారి చూడండి. ఏ దినమున కొన్ని వందల సంవత్సరాలు అవుతున్నాయి, ఎన్నో కరోనా వైరస్లు వచ్చాయండి, ఎన్నో వైరస్లు వచ్చాయి. ఏది కూడా ఇంతగా భయంకరముగా లాక్డౌన్ చేసిన పరిస్థితి లేదు. ఇంతగా భయంకరమైనటువంటి ప్రపంచమంతా కూడా లాక్డౌన్ చేయలే, ఏదో ఒక దేశం మాత్రం లాక్డౌన్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితిని నువ్వు గమనిస్తే టోటల్ ప్రపంచమంతా ఆల్మోస్ట్ 200 కంట్రీస్ కంప్లీట్ గా 200 దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. దేవుని ప్రియబిడ్డలారా ఆలోచన చేయండి. ఎందుకో తెలుసా? దేవునికి ప్రీతికరమైనది, దేవునికి ఇష్టమైనది మనము చేయట్లేదు. దేవునికి ఇష్టమైన రీతిగా మనము నడుచుకున్నట్లేదు. కాబట్టి ఆయన ప్రకాశమానమైన వెలుగు తగ్గింది. హల్లెలూయా. అందుకోసమే ఆయన ప్రకాశమానమైన వెలుగు తగ్గింది. బట్ నువ్వెప్పుడు ఈ దేవుని యొద్దకు వచ్చినా, దేవుని దగ్గరికి వచ్చినా, నువ్వు ఏ పరిస్థితుల్లో వస్తున్నావు తెలుసా? నీ అవసరత కోసం వస్తున్నావు, నీకు అద్భుత కార్యం కొరకు వస్తున్నావు, నీకు మేలు కొరకు వస్తున్నావు. హల్లెలూయా. దేవుడు నువ్వు అడిగింది చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, మేలు చేస్తా ఉన్నాడు. కానీ నువ్వు తప్పిపోతా ఉన్నావు. హల్లెలూయా. నువ్వు తప్పిపోతా ఉన్నావు. దేవుడు ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే, ఎస్, ఈ సందర్భములో మనం అనేక సందర్భాలలో, ఈ సందర్భమే కాదు అనేకమైనటువంటి సందర్భాల్లో మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆత్మీయ జీవితములో అయ్యా ఇదిగో ఎప్పుడైతే ప్రార్థనకు వస్తానో అప్పుడే ఆత్మానుసారంగా కనపడతాను, ఎప్పుడైతే చర్చి ప్రాంగణం విడిచిపెడతానో ఇక లోకపు స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నావో, ఐహిక విచారంలోకి వెళ్ళిపోతా ఉన్నావో, దేవునికి ఇష్టకరముగా ఉండవలసిన నీవు, ప్రీతికరముగా నడుచుకోవలసిన నీవు, నేను, సంఘము తప్పిపోయిన పరిస్థితి ఉందేమో. అందుకోసమే దేవుడు ప్రకాశించడం ఆగిపోతా ఉన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా ఆయన అంటున్నాడు, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది, భయపడకుడి అంటున్నాడు. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది, భయపడకుడి అంటున్నాడు. ఆయన పరిశుద్ధాత్మను ఇదిగో ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళలేదు. ఇంకా ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు, ఆయన జీవము మనలో ఉంది. దేవుని హల్లెలూయా. ఆయన జీవము ఎలా ఉన్నది తెలుసా? సమృద్ధిగా ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీలో ఉన్న జీవము సమృద్ధి అయిన జీవం, ఆ జీవము వెలుగై ఉన్నది. హల్లెలూయా. ఓ గ్లోరీ టు యు జీసస్. పరిశుద్ధాత్ముడానికి వందనాలు చెల్లిస్తున్నాను, పరిశుద్ధాత్ముడానికి స్తుతి చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నువ్వు ఒకసారి పరీక్షించుకుందాము. దేవుని ప్రియబిడ్డలారా, yes Lord, దేవునికి మహిమ కలుగును గాక. 15వ వచనం చూద్దామండి. ఎఫెసీ పత్రిక 15వ వచనం చూడండి. దినములు చెడ్డవి గనుక. దినములు ఏంటివి? దినములు చెడ్డవి. ఏంటి అండి ఇవి? ఈ దినములు ఎలా ఉన్నాయండి? చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక. ఆమేన్. అనేక దేవుని బిడ్డలారా, సమయమును వేస్ట్ చేస్తున్నావా? దేవునిని పరీక్షించకుండా, దేవునికి ఇష్టమైన కార్యములు చేయకుండా, నీకు ఇష్టమైన పనులు చేసుకుంటూ దేవుణ్ణి దూరం పెడుతూ ఉన్నావా? సమయమును దుర్వినియోగం చేస్తా ఉన్నావా? చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. జ్ఞానుల వలె జాగ్రత్తగా చూసుకోవాలి. మరి నువ్వు జ్ఞాని వలె ఉన్నావా? దేవుని ప్రియబిడ్డ, చాలా మంది అనేక సందర్భాల్లో కొందరు నన్ను వేసిన ప్రశ్నలు ఉన్నాయండి. వాళ్ళు అడుగుతారు, దేవుడికి అంతా తెలుసు కదా, దేవుడికి అంతా తెలుసు కదా, ఆయన నన్ను రక్షిస్తాడు కదా, ఆయనే చూసుకుంటాడు కదా అంటాడు. నువ్వు అనుకుంటున్న జ్ఞానము అది నీది కాదు, లోక సంబంధమైన జ్ఞానము. ఏమంటున్నాడు? నువ్వేమన్నాడు? దినములు చెడ్డమన్న సంగతి నీకు తెలీదా? నీకున్న పరిస్థితి ఏమంటాడు? సమయమును పోనీయక వాటిని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడ సద్వినియోగం చేసుకుంటావు అని అంటే, అక్కడ పౌలు రాశాడు. మూలవాక్యం మనం చదువుకున్నాం. చూడండి అక్కడ, నిద్ర మేలుకొని వేళైనదని తెలుసుకొని
మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా హల్లెలూయా, రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ సమయమున మనం ఆలోచన చేద్దామా? ఎందుకంటే ప్రభువు దయాళుడై ఉన్నాడు, ప్రభువు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ప్రేమ ఎల్లప్పుడూ నీతో నాతో కనుకుంటుంది. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని బిడ్డలారా చూడండి, 12వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, రాత్రి చాలా గడిచి, అయ్యా రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. హలో ఈ మాట జాగ్రత్త చూడండి, ఆ మాట వండర్ఫుల్ వర్డ్. ఏమన్నా రాత్రి చాలా గడిచిందంట, పగలు సమీపముగా ఉన్నది. పగలు సమీపముగా ఉన్నది. కనుక మనము అంధకార క్రియలను విసర్జించి, ఏంటి అంధకార సంబంధమైన క్రియలను విసర్జించమంటున్నాడు, వదిలిపెట్టడం కాదు. ఈ మాట జాగ్రత్త అండి. విసర్జించడం అంటే తెలుసు కదా, మనము 1కి 2కి విసర్జన చేస్తాం, అవునా? 1కి 2కి విసర్జిస్తాం. ఎస్, యూ డోంట్ గెట్ ఇట్ బ్యాక్. వాటిని తెచ్చుకుంటావా? తెచ్చుకోవు కదా. వాటిని తెచ్చుకోవు కదా. విసర్జించి, ఆమేన్, విడిచిపెట్టడమే. మనం చాలా విడిచిపెడితే కొన్ని సందర్భాలు తెచ్చుకుంటాం, విసర్జిస్తే ఈ మాట రాయబడి చూసే వండర్ఫుల్ వర్డ్ అది, అవునా? విసర్జించాలా నీలో ఉన్నటువంటి క్రియలు, అంధకార సంబంధ క్రియలు, లోక క్రియలు. ఎస్, త్రాగుబోతనము, చెడుతనము, జూదము, లేదా సినిమాల వ్యవహారము, పాపపు క్రియలు, వ్యభిచార క్రియలు విసర్జించాలి యేసునామమున. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు గొప్ప 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 ఏ పేరు ప్రఖ్యాతులు ఈ లోకంలో గొప్ప అనుకుంటావు, విసర్జించి యేసునామమున. అవి విసర్జించకపోతే దేవుని బిడ్డలారా, యుద్ధోపకరణములు నీ యొద్ద ఉండవు. దేవుని వెలుగు నీ మీద ఉండదు. హల్లెలూయా. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందము. హల్లెలూయా. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు విశ్వాసము, ప్రేమ అనే కవచము, రక్షణ, నిరీక్షణ అనే శిరస్త్రాణము, విశ్వాసం అనే డాలు ధరించుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, రాత్రి చాలా గడిచింది. దేవుని బిడ్డలారా, ఇప్పటికి మించిపోయింది లేదు. ఇప్పటికి చాలా గడిచిపోయింది. నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వేమనుకుంటున్నావో, కానీ దేవుని ప్రియబిడ్డలారా, దేవుని నామాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటున్నాను. ఈ దినమును నయించైనా నువ్వు ఒకసారి నీ యొక్క ఆ యొక్క లోక సంబంధమైన క్రియలను విసర్జిస్తావా? విసర్జించిన వాడు వాటిని తెచ్చుకోడండి. విసర్జించిన వాడు వెంట తెచ్చుకోడు. విసర్జించి వెనుక తిరగకుండా చూసి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాటిని విసర్జిస్తే దేవుని ప్రియబిడ్డలారా, అద్భుత కార్యం ఉంది. తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు నీ మీద ఉంటాయి. హల్లెలూయా. ఎస్, ఇక నీ మీదికి ఏ వైరస్ నిన్ను అటాక్ చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదని దేవుడు వాగ్దానం. దేవునికి మహిమ కలుగును గాక. నీకు హాని జరుగుతుంది అనుకుంటున్నావా? నీకు మేలు జరగాలని ఆశిస్తా ఉన్నావా? ఎస్, కెన్ యూ వాటిని విసర్జించగలగాల? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియబిడ్డలారా, రాత్రి గడిచిపోయింది. ఇప్పటి వరకు నువ్వు అంధకార సంబంధమైన క్రియలతో అడ్డుకట్టుబడి ఉన్నావు. విసర్జించు, తెగనరకు వాటిని ఇస్తున్నాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, నీ యొక్క ఉద్యోగమే నీ జీవితం అయిపోయిందా? ప్రథమ స్థానం అయిపోయిందా? ఏది దేవుని కంటే ప్రథమ స్థానముగా ఉంటుందో దానిని దినమున నేను విసర్జిస్తాను ప్రభు అని ఒక నిర్ణయం చేస్తావా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని ప్రియబిడ్డలారా, విసర్జించకపోతే, వాటిని విడిచిపెట్టకపోతే, వాటి వైపు నువ్వు చూడకుండా, విసర్జించి వాటి వైపు చూడకుండా ప్రభువే నా సర్వస్వము అని ఎస్ నువ్వు చూస్తావో, సమయమును సద్వినియోగం చేసుకున్న వారవుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క విషయములను దేవుని ప్రియబిడ్డలారా, మనం ఇంకా ఇక్కడే రోమా పత్రిక 13వ అధ్యాయము మనము 13వ వచనం కూడా మనం చూసినట్లయితే, చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక ఏముండకూడదంట. అల్లరితో కూడిన ఆటపాటలు మనకు ఉండకూడదండి. మత్తు ఏమన్నా త్రాగుతున్నావా నువ్వు? ఎస్, ఎలాంటి మత్తు అయినా కావచ్చు, సొంత, సిగరెట్, బీడీ, మందు, బీరు, బ్రాండీ ఏదైనా కావచ్చు.
ఇంకేదైనా కావచ్చు, మత్తును కలిగించేది ఏదైనా లేకయు అని ఉంది చూసారా. లేకయు అవి ఉండకూడదు మనకు. కామ విలాసమైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. హల్లెలూయా. కొన్ని సందర్భాలలో అండి మర్యాదగా నడుచుకుందాము. ఎలాగ ఉండాలా? క్రైస్తవ బిడ్డలు మర్యాదగా నడుచుకుంటారండి. వారిలో కామ వికార శాస్త్రాలు ఉండవు, అల్లరితో కూడిన ఆటపాటలు ఉండవు, మత్తు ఉండదు, పోకిరి శాస్త్రాలు ఉండవు. కానీ పగటి సంబంధులు, వెలుగు సంబంధులు. యు హ్యావ్ ద లైట్, యు ఆర్ ద లైట్. ఆమేన్. యు హ్యావ్ ద లైట్ అండ్ యు ఆర్ ద లైట్. నీవు వెలుగును కలిగి ఉన్నావు, నువ్వే వెలుగై ఉన్నావు. హల్లెలూయా. నీవు వెలుగును కలిగి ఉన్నావు, నీవే వెలుగై ఉన్నావు. ఆమేన్. కాబట్టి నీ యొద్ద అనేకులు నేర్చుకుంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 14వ మాట చదువుకుందాం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. ఈ మాట జాగ్రత్త అండి, జాగ్రత్త చూడండి. మెట్టుకు అయితే మనము ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసి కొనకుడి. నువ్వు విశ్వాసంలో ఉన్నావు కదా, ఇంకేంటి చాలదా? నేను పాపం చేస్తున్నానా, నేను ఇంకేమన్నా వ్యభిచారం చేస్తున్నానా, దొంగతనం చేస్తున్నానా నువ్వు అనుకుంటున్నావా? రాయబడిన మాట చూడండి ఒకసారి. వ్యభిచారము దొంగతనము చేస్తేనే కాదండి, దాని అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, ఇవి కూడా ఉండకూడదని మాట్లాడుతూ ఉన్నాడు. పోకిరి శాస్త్రాలు క్రైస్తవుల్లో ఉండకూడదు ఇవండి. దేవుని ప్రేమికులారా, దేవునికి మహిమ కలుగును గాక. కాకపోతే రైట్, మీరు ఏమంటున్నాడంటే మెట్టుకు ప్రభువును ధరించుకున్నావు. ఒకవేళ పేరుకు మనం ధరించుకున్నామేమో. దేవుని బిడ్డలారా, ఈ దినమున మనం పశ్చాత్తాపడాలి. ఒకవేళ సమయం అయితే మించిపోయింది లేదు, ఇంకా దేవుడు రాకడం ఆలస్యమై ఉన్నది. కాబట్టి దేవుడు ఎప్పుడు వస్తున్నాడో తెలియదు. కాబట్టి ఈ రోజుకు ఆలస్యమై ఉన్నది, ఈ రోజుకు దేవుని ఆలస్యమైంది, ఈ సమయంలో దేవుని రాకడ ఆలస్యమై ఉంది. దేవుని బిడ్డ, నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటావా? నీ యొక్క డెస్టినేషన్ కోసం రెడీ అవుతావా? ఎందుకు చూడండి, మెట్టుకు ప్రభు యేసుక్రీస్తు ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచించుకొనకూడదు. శరీరము విషయమే ఆలోచించుకోనకూడదు. శరీర విషయమే మనం ఎంత మాత్రమో ఆలోచించుకోనకూడదు. మరి దేని విషయం ఆలోచించుకోవాలి? ప్రభువుకు ప్రీతికరమైనది ఆలోచించాలి. హల్లెలూయా. కనుక నువ్వు కాలం ఎరిగి నిద్ర మేలుకొనవలసిన సమయమైంది. కాబట్టి నువ్వు ఎలాగూ చేయాలో దేవుడి దిన మనం మాట్లాడుతూ ఉన్నాడు. ప్రపంచం యావత్తు, దేవుని ప్రేమికులారా, యావత్తు గడగడలు ఆడిపోతా ఉంది. ఏమి జరగబోతుందో తెలియదు. అనేకులను చూస్తే ఇంకా కొంతమంది అయితే ఈ దినమున ఆకలితో అలమటిస్తున్న వారు ఉన్నారండి. దేవుని ప్రేమికులారా, బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎవరు బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇదిగో మనకు దొరకని పరిస్థితులు ఉన్నాయి. అయినా మనకు కలిగిన ధైర్యం ఒక్కటే. దేవుని ప్రేమికులారా, నువ్వు ఏ పరిస్థితుల్లో అయినా ఉండు, ఏ సిచ్యువేషన్లోనైనా ఉండు, ఇదిగో నువ్వు ప్రభువును ధరించుకొని పగటి సంబంధుల వల్ల నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రియబిడ్డ, తేజో సంబంధమైన యుద్ధోపకరణలు నీ యొద్ద ఉంటాయి. నీకు భయము లేక, ఓ గ్లోరీ టు యు జీసస్, నీవు భయము లేక దేవుని నువ్వు ధరించుకొని ఉంటావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఓ గ్లోరీ టు యు జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. డాడీ నీకు మహిమ చెల్లిస్తున్నాను. మరి సమయంలో దేవునికి ఒకసారి నీ హృదయం అప్పగించి ఒకసారి హృదయాంతరంగంలోని పరీక్ష చూసుకుందామా? థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. డాడీ నీకు స్తుతి చెల్లిస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. వెరీ మషంచర రివల్ బరోరోగో. ఓ గ్లోరీ టు యు జీసస్. హల్లెలూయా. ఎలేకే రియాంచరో రియామషెటెరి బాబా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం నాన్న. పరిశుద్ధాత్ముడా నీకు స్తుతి చెల్లిస్తున్నాను. సజీవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
అనేక సందర్భాలలో ప్రభా హృదయం సమర్పించండి. దేవుని బిడ్డలారా హృదయం సమర్పించండి. నిద్రమత్తును కలిగి ఉన్నావేమో, విశ్వాస జీవితములో ఇంకా నువ్వు నిద్రమత్తును కలిగి ఉన్నావో దేవుని ప్రియ బిడ్డ, తేజ సంబంధమైన హల్లెలూయా యుద్ధోపకరణములు మనం ధరించుకోవాల్సిన వారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద ప్రకాశిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. yes thank you lord, thank you jesus. నీవు యేసుక్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నది చూడగలుగుతున్నావా? ఆయన జీవము నీతో ఉన్నదని నువ్వు గ్రహించగలుగుతున్నావా? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ డాడీ, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, ఇదిగో నా తండ్రి అయ్యా ఈ లైవ్ ప్రోగ్రామును చూస్తున్న ప్రతి ఒక్కరిని నా ప్రభువా నీ సముఖములోని పట్టుకొని వస్తున్నా. గ్లోరీ టు యు మాస్టర్, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వినిన వాక్యము మా హృదయములను పరిశుద్ధపరచబడును. అయ్యా ఈ వాక్యము చేత నా తండ్రి నాయన ఇదిగో నీ వైపు మేము తిరిగి తేజో సంబంధమైన వెలుగు సంబంధమైన బిడ్డలుగా మేము జీవించుదుము గాక. యేసుక్రీస్తు నామమున నాయన మా నిద్రమత్తును కలగజేసిన ప్రతి క్రియను యేసు నామములో బ్రేక్ చేస్తాం, యేసు నామములో కొట్టివేస్తున్నాం. స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ డాడీ. నా తండ్రి ఈ సమయమున నాయన మా రాష్ట్రాన్ని గురించి ప్రార్థిస్తున్నాం. అయ్యా మేముంటున్న ప్రాంతాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయన ఎవరిని చూస్తున్నా ప్రభువా ఏమి జరుగుతుందో అని తండ్రి ఇదిగో ఊహించలేని భయము భీతులతో అయా ఇదిగో లోకమంతా ఉంటుంది తండ్రి, నీకు స్తోత్రం. నజరేయుడైన యేసు నామమున తండ్రి నీకు స్తోత్రం. అట్టి భయమును కలగజేస్తున్న ఆ వైరస్ క్రియలను దాని వెనకాల ప్రతి కుయుక్తిని యేసు నామములో లయపరుస్తున్నాం, యేసు నామములో లయపరుస్తున్నాం. నాయన ఇదిగో నా తండ్రి మా రాష్ట్ర నాయకులను దేశ నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు. నాయన ఇదిగో నా తండ్రి వారికి మంచి జ్ఞానం అనుగ్రహింపబడును గాక. ప్రతి అధికారము నాయన నీ వలననే అనుగ్రహింపబడి ఉన్నదని నా తండ్రి నీ లేఖనము సెలవిస్తూ ఉంది. అవును నాయన, ఏ అధికారమునైతే నా ప్రభువు నా తండ్రి నా యొక్క దేశములో నాయన రాష్ట్రములో నా ప్రభు మెట్రో ప్రాంతములో నాయన ప్రతి అధికారులు కలిగి ఉన్నారు నాయన. ఈ అధికారం అంతా నీవు అనుగ్రహించి ఉన్నావని నీ లేఖన భాగం సెలవిస్తుంది నా ప్రభువా. నా నజరేయుడైన యేసు నామమున నా తండ్రి వారు జ్ఞానము కలిగి పరిపాలన చేయుదురుగాక, జ్ఞానము కలిగి నీ బిడ్డలను ఆశీర్వదించుదురుగాక, నీ బిడ్డలను నాయన అయా విజయము వైపు నడిపించుదురుగాక. తండ్రి నీకు వందనములు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా నా ప్రభువా అయా ఇదిగో నా తండ్రి అనేక డిపార్ట్మెంట్స్ ఈ దినమున నా ప్రభువా అయా ఇదిగో నా తండ్రి ఆహారము లేక అయా ఎందరో బీదలు నా ప్రభువా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ డాడీ, ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. వారికి సహాయం చేస్తున్న వారిని నువ్వు లేపినందుకు వందనాలు. వారి సహాయం అందిస్తున్న వారిని బట్టి వందనములు చెల్లిస్తున్నాను. వారి కుటుంబములు దీవింపబడును గాక, వారు చేస్తున్న చేతి పని ఆశీర్వదింపబడును గాక, వారు నా ప్రభువా వెలుగు సంబంధులై జీవించుదురు గాక. థ్యాంక్ యూ జీసస్, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా నా ప్రభువా అయా ఇదిగో మెడికల్ డిపార్ట్మెంట్స్ ని నా తండ్రి ఇదిగో పోలీస్ డిపార్ట్మెంట్ ని ఆయన మున్సిపాలిటీ వ్యవస్థను ఇంకా అధికార సిబ్బందులందరినీ కూడా నీ సముఖంలో పట్టుకొని వస్తున్నాం. యేసు క్రీస్తు నామమున వారు దీవింపబడుదురుగాక, వారి సమాధానం కలిగి ఉందురుగాక, నీ రక్షణ కవచము వారు ధరించుకొని ఉందురుగాక, నీ దూతల సైన్య సమూహము వారు పొందుకుందురుగాక. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, నీకే మహిమ చెల్లిస్తున్నాను. నీ కృపలో ఎత్తిపరచండి, ఆశీర్వదించండి. ఈ యొక్క లైవ్ ప్రోగ్రాములో అయా ఇదిగో వారి యొక్క రిక్వెస్ట్ అడిగి ఉన్నారు డాడీ, నీకు స్తోత్రం. ఎవరెవరు వారి రిక్వెస్ట్ అడిగి ఉన్నారో యేసు నామమున వారి రిక్వెస్ట్లను ఆయన ప్రతి శారీరక బలహీన దేశం లయమైపోను గాక. ఆయన ఫైనాన్షియల్ ఇదిగో డెఫిషియన్సీ యేసు నామమున కొట్టివేస్తున్నాం. సమృద్ధి కలుగును గాక, ఐశ్వర్యము కలుగును గాక, నిత్యమైన మహిమ నీ బిడ్డలు అనుభవించుదురు గాక, ఇది మొదలుగా ఆశీర్వదింపబడుదురు గాక. నీకే మహిమ చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కోదాడ ప్రాంతాన్ని నా ప్రభువా మా చుట్టుపట్టు అయా మా ఇరుగు పొరుగు వారిని అందరినీ కూడా నా తండ్రి నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి కుటుంబాలు దీవింపబడును గాక, వారి కుటుంబాలు శాంతి సమాధానంతో వర్ధిల్లును గాక, నిత్యమైన మహిమ చేత నింపబడుదురు గాక. తండ్రి నీకు మహిమ చెల్లిస్తున్నాను. నీ కృపలో ఎత్తి బట్టి ఆశీర్వదించి మహిమయు ఘనతయు నువ్వే పొందుకోమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి మేము అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము, మా యెడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు,
మమ్ము శోధనలకు తెగ దుష్టుడు తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఆయన రాకడ పర్యంతము వరకు మనకు వెలుగై ఉండి మనలను నడిపించును గాక. ఆమేన్. 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 దేవుడు మిమ్మల్ని దీవించి మహిమ పొందును గాక. ఆమేన్. 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 అందరికీ నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్.